తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా జర్రగి వీడియోని మోడీ గారి వీరాభిమానులు, బీజేపీ పార్టీ వీరాభిమానులు మమ్మగాని మీరు చూసే ప్రయత్నం చేయకూరి. మీకు నచ్చదు పాడాయి. ముందుగా చెప్తున్నా, మీరు చూడకూరి. ఒకవేళ చూసి అర్థం చేసుకుంటే చూసే ప్రయత్నం చేయరు. తప్పు ఎక్కడని చెప్తే కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు, నష్టం లేదు. కానీ వీరాభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం చూడకూరి మమ్మగాని. మరొకసారి చెప్తున్నా, ఎందుకంటే మీకు నచ్చదు, నిజం నచ్చదుగా ఫస్ట్ పాడైపోను. కదం తొక్కిన కాక్రోచ్. సీజేసీ పిలుపునకు యువత నుంచి అనూహ్య స్పందన. చెలో సంసద్కు తరలి వచ్చిన వేలాది మంది. సినిమాలల్లా ఫైటింగ్లు ఎట్లా జరుగుతాయి, అంతకంటే దారుణంగా జరిగింది ఫైటింగ్. కొట్లాట అనొద్దు, కొట్టిరు. కొట్లాట అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటే కొట్లాట అవుతుంది, కానీ కొట్టిరాలని కరెక్ట్గా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న జంజీ యువత రక్తాన్ని కళ్ళ చూసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. నరమేధం సృష్టించారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏం కొట్లాట, ఏం కొట్టుడు పాడైపోను, ఇష్టం వచ్చిన రకంగా కొట్టిరు. ఒక తుపాకులు ఒకటే కాల్చలే, అంతే. మిగతా అన్నీ ప్రయోగించాలి పైన. గ్యాస్ అయినా, వాటర్ అయినా, బాటిల్ అయినా, రాళ్ళైనా, రప్పలైనా అన్ని రకాలుగా ప్రయోగించారు. ఒక తుపాకులు ఒక్కటే చేయలే, మిగతా అన్నీ చేసిరు. ఇష్టం వచ్చిన కొట్టుడు కొట్టి పాడారు. మరి ఏమెక్కర పోయారు? గాడి దాకా, ఢిల్లీ దాకా విద్యార్థులంతా ఏమెక్కర పోయారు. ఆడికి పోవడానికి కారణం ఎవరు కావచ్చు? ఈ దేశ రాజకీయ నాయకులు కాదా? వాళ్ళు ఏమడిగిరు? ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి? గొంతమ్మ కోరికలు అయితే కోరలే కదా. వాళ్ళు 2 అడిగిరు. ఆ 2 ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనది. నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది. ఆ లీక్ అయిన కారణంతో కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఆసరగా భరోసాగా 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అడిగారు. అందులో ఏముంది? తప్పే ఉంది. అందులో భాగ్యం ఏముంది? బంగారం ఏముంది? ఇప్పుడు ఆడ లక్షల మంది అది చచ్చిపోలే కదా, వేల మంది అది చచ్చిపోలే కదా, వేల కోట్లు లక్షల కోట్లు పోతున్నాయన్న బాధ అయితే లేదు కదా. చనిపోయిన వాళ్ళకు 1 కోటి రూపాయల లెక్క నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం తప్ప, అడగడం తప్ప? అట్టెట్టు అడుగుతారు మీరు అని ఇష్టం వచ్చిన దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు ఒక పరీక్ష రాయాలంటే చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళని చదివించిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, తల్లిదండ్రులకు అర్థమవుతుంది, విద్యార్థులకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకరు చదువుకొని పరీక్ష రాయాలంటే ఉప్పిడి ఉపాసం ఉండాలి, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉండాలి, ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకోవాలి, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చదువుకొని పరీక్ష రాదామని పరీక్ష రాస్తే ఈ చేతగాని ప్రభుత్వాల వలన, ఈ దద్దమ్మ ప్రభుత్వాల వలన క్వశ్చన్ పేపర్లు లీక్ అయిపోయాయి. ఎవరి వల్ల లీక్ అయిపోయినాయి? వీళ్ళ అసమర్థ పాలన వల్ల లీక్ కాలే. అవునా కాదా? నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం అని వీళ్ళకి తెలియదా? ప్రభుత్వానికి తెలియదా పరీక్ష పేపర్ ఎట్లా లీక్ అయింది అనేది? మరి వాళ్ళు పరీక్ష రాసి వాళ్ళు ఇంటికి వచ్చి చూస్తారు కల్లా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్తారు కల్లా, మరి వాళ్ళు బాధపడరా? ఇక మేము బతికేమి, మేము బతికిన అర్థమే ఉంది. ఇన్ని రోజులు సైతం పాడైపోను, తీరా పరీక్ష రాసి వచ్చి ఇంటికి వచ్చేసరికల్లా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనగానే కొంతమంది బాధ భరించలేక పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మరి గాలని ఆదుకోరి అని అన్నందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అన్నారు కదా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పాడైపోను, ఇది మనది కానే కాదనబట్టిరు. ఇది పాకిస్తాన్ వాళ్ళది, ఉజ్బెకిస్తాన్ వాళ్ళది, కిజకిస్తాన్ వాళ్ళది అన్నారు. మరి ఏ ఒక్క పాకిస్తాన్ వాడు కనుక కాక్రోచ్ జనతా పార్టీలో ఉంటే ఆయన ఆధార్ కోడ్తో సహా బయట పెట్టి, అరే ఓ కాక్రోచ్ పార్టీ బొద్దిగల పార్టీ యాడికెళ్ళి వచ్చినవారు భారతదేశానికి, నువ్వు ఈ పాకిస్తాన్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు, వీడు నీ పార్టీలో ఎట్ట ఉంటాడు, ఈ ఉజ్బెకిస్తాన్ వాడు, కిజకిస్తాన్ వాడు అని ఒక ఆధారం చూపించి చెప్తే జనాలు చూసుకుంటారు కదా. అవునా కాదా? కానీ ఆధారాలు మాత్రం చూపించరు. మరి ఆధారాలు చూపారా? వాళ్ళనేమో మన దేశ పార్టీ, పక్క దేశం పార్టీ, అది మొత్తం నిషేధించబడ్డ దేశాల పార్టీ అని అంటారు. మరి వాళ్ళ పేర్లు ఒక్కళ్ళని పేరన్న బయటకి చెప్తారా? ఎవరి పేరు చెప్పరు, కానీ బదనాం మాత్రం చేస్తారు. పరీక్ష పేపరు లీక్ చేసిన పుణ్యానికి వీళ్ళు చచ్చిపోతే కనీసం కూడా వాళ్ళని కళ్ళ చూసిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకు పోయి నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళు కాదు. ఇంకొకటి ఏది, ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉండో ఆ దౌర్భాగ్యుడు ఉండు కదా, ఆయన పేరేం పేరు, ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఉండే కదా. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అంటూ నీ నిర్లక్ష్యం వలన, ఆయన చేతగాని తనం వలన పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలి, తీసేయాలి అని అన్నారు. తీసేస్తే కాదా? గత చరిత్ర ఒకసారి జరగ మళ్ళీ చూసుకొని అర్థమైపోద్ది. ఏమైనా తప్పులు జరిగితే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు రిజైన్ చేసి పక్కకు తప్పుకున్నారు చాలా మంది లేరా. ఇప్పుడు ఈయన మాత్రం తీసేస్తలేరు. మరి ఈయన బీజేపీ పార్టీకి మరి ఈయన ఏమంటారు, మరి మెయిన్ పిల్లర్ ఏమో పాడైపోను. అందుకోసమనే ఈయన తెరువు మాత్రం నరేంద్ర మోడీ పోతలేడు. ఎవరయ్యా మరి ఒకరి పుణ్యం మాట మొత్తం రాష్ట్రం మొత్తం ఆగమే పాడవుతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళను కానీ పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్ట, ఈ మీ ఒక్కరి పుణ్యం అంటే మొత్తం దేశమంతా నాశనం అవుతుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది, పాడైపోను, రేపు నాళ్ళు ఎలక్షన్లకు పోతే మళ్ళీ పొరకలు చేత పట్టుకుంటారు అని ఈ సమయం తీసి పడేస్తే కాదా? కానీ తీసేరు. ఎందుకు తీసేయారంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు డిమాండ్ చేసిరు కదా, అందుకోసమనే తీసేయరు.
కాంగ్రెస్ జనతా పార్టీ మనది కాదంటారు. గట్టిగా మాట్లాడితే ఇంకొక తీరు మాట్లాడితే ఏమంటే వీళ్ళు ఈ దేశం వల్లే కాదు. మరి ఎలగొట్టరాదు ఏమా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఈ విద్యార్థులంతా పోయి ఢిల్లీలో పోయి కూర్చునే అంత ఢిల్లీలో పోయి కూర్చునే అంత వరకు తీసుకొచ్చింది ఎవరు కావచ్చు? ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కాదు. అధికార పార్టీ వాళ్ళు గట్టినే ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కనీసం చుట్టుపక్కలనే ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఆయన పేరు రాహుల్ గాంధీ అయితేది, ప్రియాంక గాంధీ అయితేది, చాలా మంది ఉన్నారు కదా. మరి వీళ్ళంతా పోయి వాళ్ళకి మద్దతు పలికిరా? ఒక్కడైనా పోయొచ్చిరా? పో అట్టెందుకు పోరు? వీళ్ళంతా ఒకటేనా పాడైపోయి రేపటి నాడు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళకి కూడా గిసోని బాధలు వస్తాయని పోవాలి కదా. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గట్టిగా లేకుంటే గిసోని సమస్యలు వస్తాయి. ప్రతిపక్ష నాయకుడు గట్టిగా ఉంటే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు విద్యార్థులంతా పోయి ఆడ తిష్టేసి కూర్చొని ఆడ ఉప్పుడు పాసం ఉండి ధర్నాలు చేయవలసిన పని ఎక్కడ చాలకు ఏమైనా పొట్టు పొల్లు కొడుతుంటే పేపర్లలో చూసి టీవీలలో చూసి ఎంజాయ్ చేసి మీది మాటకు అయ్యో పాపం ఇట్ట కొడతారా అట్ట కొడతారా అని కథలు పట్టుకుంటూ ఉంటారు. అవునా కాదా? అందుకోసం నేను ముందుగానే చెప్పిన కొంతమంది అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడకూరని చెప్పిన. పరీక్ష పేపర్ లీక్ చేసేది ఆలవంతే. పరీక్ష పేపర్ లీక్ అయిపోతే చచ్చిపోతే కనీసం చచ్చినోళ్ళకు నష్టపరిహారం ఏంటి ఇవ్వమంటే చేత కాదా? ఇప్పుడు దేశంలో కాదు రాష్ట్రాలలో జరిగిన పరీక్ష పత్రాలు కూడా చాలాసార్లు లీక్ అయిపోయినాయి. ఎవరైనా కానీ పెద్ద లీడర్లు అంటే వాళ్ళు పోయి ఆ ఢిల్లీలో పోయి వాళ్ళ ధర్నాలో కూర్చున్న లీడర్ వాళ్ళని ఉంటే జర ఫోటో స్క్రీన్ షాట్ పెట్టి చూద్దాం. వాళ్ళు ఎవ్వరు పోరు. ఎందుకంటే వాళ్ళు పోతే మళ్ళీ వీళ్ళు పెట్టుకున్న 36 తులాల కిరీటం మూసి కింద పడుతుందేమో, పాడైపోను మంచి పేరు మన కాంగ్రెస్ జనతా పార్టీకి వస్తుందేమో అనే ఆలోచనతో ఎవరైనా సపోర్ట్ చేస్తుంటా? ఎవరు సపోర్ట్ చేయపారు. మరి ఈ నీట్ పేపర్ లీక్ కావడం కారణం మీ ప్రభుత్వం కాదా? నరేంద్ర మోడీ గారు మీ ప్రభుత్వం కారణం కాదా? మీ ప్రభుత్వంలో ఉన్న మీ విద్యాశాఖ మంత్రిది కాదా? మరి ఆయనది కారణం కాబట్టి ఆయనని ఆ డ్యూటీలకు వెళ్ళి ఆ ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగం అంటో డ్యూటీ అంటో లేకపోతే ఆయన ఏదైతే విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చింది కదా ఆ పదవి నాశనం అయిపోను, ఆ పదవిని తీసేయని అడిగారు. కానీ నువ్వేమో తీసేవు గట్టిగా కూడా మాట్లాడితే ఆయన అర్బన్ నక్సలైట్ అంటావు, వాడు పాకిస్తాన్ అంటావు, ఉజ్బెకిస్తాన్ అంటావు, కిజకిస్తాన్ అంటావు. ఓ పని చేయి నిమ్మలంగా. మీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ బస్ టికెట్ వేస్తావో ప్లేన్ టికెట్ వేస్తావో అంత పక్క దేశం పంపించేసి ఓన్లీ నీ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు నీకు తాళాలు కొడుతుళ్ళు వీళ్ళనే ఉంచుకునే ఉపాయం చేయరాదు. భారతదేశంలో మరి జంజాడు పోతుంది ఇక.